ట్రంప్ పుతిన్ భేటీ అంతర్జాతీయంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. రెండు అగ్రదేశాల అధినేతలు సమావేశమయ్యే వేదిక నుంచి పుతిన్ ప్రయాణ మార్గం వరకు అన్ని ఆసక్తికరమే. అసలు అలాస్కా ఎందుకంత ప్రత్యేకం? ఈ అమెరికా రాష్ట్రానికి రష్యాతో సంబంధం ఏంటి? ఆగస్టు 15న అమెరికాలోని అలాస్కాలో జరగనున్న ట్రంప్ పుతిన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఈ భేటీ ముగింపు పలకనుందా అనే విషయమై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉక్రెయిన్ను నాటోలో చేరనివ్వకుండా చూడటం సహా ప్రాదేశిక లాభాల కోసం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని రష్యా భావిస్తోంది. మరోవైపు రష్యాకు తమ భూభాగాన్ని వదులుకునేది లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. తమ డిమాండ్ల విషయంలో రెండు దేశాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ సమావేశం ఏ మేరకు ఫలిస్తుందనే విషయమై ఆసక్తి నెలకొంది. ట్రంప్ పుతిన్ చారిత్రక సమావేశానికి వేదికైన అలాస్కా అమెరికాలో 49వ రాష్ట్రం. అగ్రరాజ్యానికి భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా ఉన్న ఈ ప్రాంతం గతంలో రష్యాదే. అమెరికా ఈ ప్రదేశాన్ని $72 లక్షల రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇక్కడి నుంచి చూస్తే రష్యా కనిపిస్తుందని స్థానిక నేతలు చెబుతూ ఉంటారు. అలాస్కాలో గతంలో అనేక మంది ప్రపంచ నేతలు పర్యటించినప్పటికీ తొలి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నిలవనున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం మొదలైనప్పుడు రష్యాకు వ్యతిరేకంగా అలాస్కాలో నిరసనలు వెల్లువెత్తాయి. పుతిన్ చర్యలకు వ్యతిరేకంగా స్థానిక చట్టసభలు కూడా తీర్మానాలు చేశాయి. ఇలాంటి ప్రాంతంలో పుతిన్తో ట్రంప్ సమావేశం నిర్వహించడం ఆసక్తిగా మారింది. ఇక అలాస్కా చేరుకునేందుకు అత్యంత కఠిన మార్గంలో ప్రయాణించనుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమానం. ట్రంప్తో భేటీ అయ్యేందుకు ఆయన అలాస్కాలో యాంకరేజ్లోని ఎల్మెండోర్ప్ రిచర్డ్సన్ సైనిక స్థావరానికి వెళ్లనున్నారు. ఇరు దేశాల సంబంధాలలో ఇదో కీలక ఘట్టం కానుంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి నాటో దేశాలు తమ గగన తలాలను రష్యా వాడుకోకుండా మూసివేశాయి. రష్యా కూడా దాదాపు 30కి పైగా దేశాల విమానాలు తమ ఎయిర్ స్పేస్లోకి రాకుండా నిషేధం విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో పుతిన్ ప్రయాణించాల్సిన విమానం పశ్చిమార్ధగోళం నుంచి ఉన్న మార్గాన్ని పూర్తిగా మర్చిపోవాల్సిందే. దీంతో రష్యా అమెరికా మధ్య ఉన్న బేరింగ్ జలసంధిపై నుంచి పుతిన్ ఫ్లైట్ ప్రయాణించే అవకాశం ఉంది. ఇక్కడ రష్యా అమెరికా ప్రధాన భూభాగాలు కేవలం 88 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.